వెల్కమ్ బ్యాక్. 10 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చెరపటం ఎవరికీ సాధ్యం కాదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ అనే పదం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. చేవెళ్లలో జరిగిన అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందన్నారు సబితా ఇంద్రారెడ్డి. బీసీ కులాల గొంతుకగా నిలుస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీసీలని బడుగు బలహీన వర్గాలకి ఒక గొంతుక కావాలని ప్రయత్నం చేశాడు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 96 కులాల వేదిక అని పెట్టి ఆ రోజున ప్రభుత్వానికి బీసీ సంబంధించిన అన్ని కమ్యూనిటీ సంబంధించిన సమస్యల్ని ఆ రోజున ప్రభుత్వానికి విన్నవించే విధంగా 96 కులాలకి ఐక్య వేదిక అని పెట్టి బీసీల గొంతుక ఆ రోజు జ్ఞానేశ్వర్ గారు అయ్యున్నారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపిద్దాం. ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారు గెలవాలి. ఎప్పుడు అంటూ ఉంటారు కదా బీసీలం ఐకమత్యంగా ఉండాలి చేయాలని. ఈ ఎన్నికల్లో మాత్రం ఐకమత్యంగా మీరందరం కూడా కలిసి ఈరోజు జ్ఞానేశ్వర్ గారిని ఎంపీగా గెలిపించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం తక్కువ చేయలేడు. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి ముద్ర కనిపిస్తుంది, కేసీఆర్ గారు కనిపిస్తాడు. చివరికి గ్రామాలలో పోతే ఆ కోనకాపస్ చెట్లు చూడంగానే కేసీఆర్ చెట్లు అంటారు. మన మిషన్ దగ్గర నీళ్ళు తాగుతుంటే కేసీఆర్ నీళ్ళు తాగుతున్నాం అంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు మన అసెంబ్లీలో, కేసీఆర్ గారు నిశానా లేకుండా చేస్తారు తెలంగాణలో అన్నాడు. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పదం పలుకుతూనే పక్కన కేసీఆర్ కనిపిస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా ఒక గ్లాస్ నీళ్ళు తాగుతుంటే మిషన్ భగీరథలో కేసీఆర్ కనిపిస్తాడు. ఓ చెట్టు నీడ పోయి చేత తిరిగితే కేసీఆర్ కనిపిస్తాడు. అంతేందుకు మన బైరామలు కూడా ఫ్లైఓవర్ చేసిండు, ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిండు. అది తీసేస్తాడా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ తీసేస్తాడా? కేసీఆర్ గారు నిశానా చెప్పేస్తాను మాట్లాడుతున్న అహంకారపూరితమైన మాటలు అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో నిజంగానే కేసీఆర్ గారు రైతు బంద్ వేశాడు. రైతు బంద్ బంద్ చేస్తాడా? రైతు బీమా ఇచ్చారు, తీసేస్తాడా ముఖ్యమంత్రి గారు?